హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. రాజగురువు రహస్యం. రెండవ భాగం. అంతఃపురానికి వచ్చిన రాజగురువు మహారాణి పక్కన ఉన్న యువరాజును చూసి, ఏయ్, ఎవరు నువ్వు అని అడిగాడు. మంత్రి నవ్వుతూ, రాజగురువు గారు, ఏమిటి, యువరాజును చూసి ఎవరిని అడుగుతున్నారే, మీకేం మతిపోయిందా అన్నాడు. అది కాదు, యువరాజు కొండ మీద నుండి దొర్లి చనిపోయాడని మా శిష్యులు అని రాజగురు అంటుండగా, మంత్రి, మీరు భలేవారే, స్వయంగా యువరాజు మీ కళ్ళ ముందుంటే ఎవరో శిష్యుల మాట నమ్ముతున్నారే అన్నాడు. మరల రాజగురు ఏదో చెప్పడానికి నోరు తెరిచేంతలో మహారాణి, యువరాజు నిజంగా దేశాటనకు బయలుదేరి వెళ్లి ఇప్పుడే వచ్చాడు, మేము నమ్ముతున్నాం, ఇక ఎవరి మాటలు మాకు అనవసరం అంటూ లోపలికి వెళ్లిపోయింది. తర్వాత మంత్రి, యువరాజా, మీరు మీ గదిలోకి వెళ్లి విశ్రాంతి తీసుకోండి అన్నాడు. అందుకు మనోహర్ ఆశ్చర్యపోతూ, నాగద ఎక్కడుంది అనేంతలో మంత్రి నవ్వుతూ, యువరాజా, మీరు వారం రోజుల్లోనే అంతా మరిచారా, రండి మీ గది చూపిస్తాను అంటూ మనోహర్ని లోపలికి తీసుకుపోయాడు. అంతా గమనిస్తున్న రాజగురువు, ఇక్కడ ఏదో సంగతి జరుగుతూ ఉంది, దాన్ని గమనించాలి. నాకు తెలిసినంత వరకు యువరాజు చనిపోయాడు. నా కళ్ళ ముందరే నా శిష్యులు కొండ మీద నుండి యువరాజును కిందికి తోశారు. చనిపోయిన యువరాజు ఎలా బ్రతికి వచ్చాడు, లేక ఈ మంత్రి ఏదైనా నాటకం ఆడుతున్నాడా, ఈ రాత్రికే అంతా తేల్చుకోవాలి అని మనసులో అనుకుంటూ నడిచాడు. అర్ధరాత్రి అయింది. మనోహర్ యువరాజులా దుస్తులు వేసుకున్నా ఆ పట్టుపరుపు మీద నిద్రపోలేకపోయాడు. అతడికి నేల మీద పడుకునే అలవాటు. అందువల్ల నిద్ర రాక పరుపు మీద అటు ఇటు పొర్లసాగాడు. ఉన్నట్టుండి ఏదో అలికిడి కావడంతో చటుక్కున లేచాడు. అంతలో పరుపు వెనుక నుండి ఒక వ్యక్తి మనోహర్ మెడకు కత్తిని ఆంచి, మర్యాదగా చెప్పు, ఎవరు నువ్వు, యువరాజు వేషంలో ఎందుకు వచ్చావు అన్నాడు. మనోహర్ భయపడకుండా, నువ్వు ఈ రాజ్యానికి కొత్త దొంగలా ఉన్నావే, నేను యువరాజునే, యువరాజుని కాదని అంటున్నావు కనుక ముందు బయటికి నడు అన్నాడు. అందుకు ఆ వ్యక్తి నవ్వుతూ, నువ్వు రాజ్యంలో అందరినీ నమ్మించవచ్చు, కానీ నన్ను ఏమార్చలేవు. మేము యువరాజును చంపి కొండ మీద నుండి కిందికి తోశాం. మా కళ్ళ ముందర చనిపోయిన యువరాజు ఎలా బతికి వచ్చాడు? నీ కట్టుకథలు అలా ఆపి వెంటనే ఎక్కడి నుండి వచ్చావో అక్కడికే వెళ్ళిపో, లేదా నీ ప్రాణాలు గాలిలో తేలిపోతాయి అన్నాడు. మీరు రాత్రులందు నన్ను నిద్రపోకుండా విసిగిస్తారని వాణ్ణి అక్కడ ఉంచాను అన్నాడు మనోహర్. వాడెవడు అంటూ ఆ వ్యక్తి ఆశ్చర్యపోతూ వెనక్కి తిరిగాడు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న మనోహర్ దడాలన వాడి కత్తిని ఎగరగొట్టి మెడ మీద ఒక గట్టి దెబ్బ ఇచ్చాడు. ఆ దెబ్బకు తట్టుకోలేక వాడు అబ్బా అంటూ కింద కూలబడ్డాడు. మనోహర్ అతని వద్దకు వెళ్లి, ఎవరు నువ్వు, నిన్ను ఇక్కడికి పంపిందెవరు, మర్యాదగా చెప్పు, లేదా నీ కత్తితోనే నీ ప్రాణాలు తీస్తాను అన్నాడు. ఆ వ్యక్తి గబాలన లేచి మనోహర్ను పక్కకి తోసి కిటికీ గుండా కిందికి దూకాడు. మనోహర్ పరిగెత్తుకు వచ్చి చూశాడు. కింద ఆ వ్యక్తి రక్తపు మడుగులో చనిపోయి ఉన్నాడు. ఇక మీదట చాలా జాగ్రత్తగా సంచరించాలి అనుకుంటూ మనోహర్ పడుకున్నాడు. వారం రోజులు గడిచింది. మహారాణి, మనోహర్, మంత్రి గారు ఏదో ముఖ్యమైన సంగతి గురించి మాట్లాడుకుంటున్నారు. అంతలో రాజగురువు సుడిగాలిలా దూసుకువచ్చాడు. అందరూ ఆశ్చర్యంతో ఆయన కేసి చూశారు. యువరాజా, నువ్వు వచ్చి వారం రోజులైంది, కానీ ఇంతవరకు నీ ప్రియ స్నేహితుడు రాజాని ఎందుకు కలవలేదు అన్నాడు రాజగురువు. మనోహర్కు యువరాజు మిత్రుడు రాజా ఎవరో తెలియక మంత్రి కేసి చూశాడు. మంత్రి గారికి అప్పుడు గుర్తుకు వచ్చింది, యువరాజు ప్రియమిత్రుడు సింహమని. దాన్ని చిన్న వయసు నుండి తాను పెంచి రాజా అని పేరు పెట్టుకున్నాడు. అది బాగా పెద్దదైన తర్వాత బోన్లో పెట్టించి కందకంలో ఉంచాడు. అది యువరాజు తప్ప ఎవరు వచ్చినా చంపేస్తుంది. అందువల్ల దాన్ని చాలా జాగ్రత్తగా సరి అయిన కాపలాతో ఉంచారు. ఆ సంగతి మంత్రి మనోహర్కు చెప్పడం మర్చిపోయాడు. మంత్రి మనోహర్ దగ్గరికి వెళ్లి, ఏమిటి యువరాజా, మరిచినట్లు నటిస్తున్నారు? రాజగురువు మీ మిత్రుడు సింహం గురించి చెబుతున్నారు. దానితో మీరు కుక్క పిల్లతో ఆడుకున్నట్లు ఆడుకునేవారు కదా, వారం రోజులుగా దాని సంగతి మర్చిపోయారా అన్నాడు. మనోహర్ తమాయించుకొని, అది కాదు మంత్రి గారు, నాకన్నీ గుర్తున్నాయి, కానీ రాజగురువు గారు నేను మర్చిపోయినట్లు ఎందుకు గుర్తు చేస్తున్నారు? నేను రేపు వెళ్లి రాజాని కలవాలనుకుంటున్నాను కదా అన్నాడు. రాజగురువు, రేపెందుకు యువరాజా, ఈ రోజే మీరు కలవాలి.
నాకు ఏదో కొంత అనుమానంగా ఉంది అన్నాడు. అంతలో మహారాణి, యువరాజా, రాజగురువు పూర్వం నుండి నీ మీద అనుమానంగానే ఉన్నారు. నీ మిత్రుణ్ణి కలవడానికి రేపు ఎందుకు? ఈ రోజే వెళ్లి కలువు. రాజగురువు గారి అనుమానం తీరుతుంది అన్నది. అంతలో ఎవరో మంత్రి గారిని బయట నుండి పిలవడంతో ఆయన లేచి, యువరాజా, నా కోసం ఎవరో వచ్చారు. నేను వారితో మాట్లాడి వస్తాను అంటూ బయలుదేరి వెళ్ళాడు. మనోహర్ గుండెల్లో రాయి పడ్డట్లయింది. మహారాణి, రాజగురువు తనని సింహంతో కలవమంటున్నారు. ఈ సమయంలో సహాయం చేయడానికి మంత్రి తనకు తోడు లేడు. ఏం చేయాలో తెలియక తికమకబడ్డాడు. అంతలో రాజగురువు లేచి, యువరాజా, పోదామా అంటూ మనోహర్ని బలవంతంగా బయటికి తీసుకుపోయాడు. మహారాణి వెనకనే నడిచింది. అందరూ ఆ పెద్ద కందకం వద్దకు వచ్చి క్రిందికి చూశారు. దానిలో అక్కడక్కడ గడ్డి తప్ప ఏమీ లేదు. కందకంలో ఒక మూల ఉన్న ఇనుప తలుపులు తెరవడంతో అందులో నుండి సింహం గబగబా అడుగులు వేసుకుంటూ బయటికి వచ్చింది. మనోహర్కు దాన్ని చూడగానే భయం వేసింది. మనసు ధైర్యం చేసుకొని చేతికి కత్తి తీసుకున్నాడు. అంతలో రాజగురువు అతని చేతిలోని కత్తిని లాక్కొని, యువరాజా, ప్రియ స్నేహితుణ్ణి చూడ్డానికి వెళ్ళేటప్పుడు కత్తితో వెళ్ళకూడదు. మీ పెంపుడు మృగం కదా, అది మిమ్మల్ని ఏమీ చేయదు. వెళ్ళిరండి అన్నాడు. ఆ, మరిచాను. అయినా నా స్నేహితుణ్ణి కలవడానికి నాకు భయం ఎందుకు? నా రాజా నన్ను ఏమీ చేయదు అన్న మనోహర్తో రాజగురువు, ధైర్యంగా కిందికి దూకండి అన్నాడు. మనోహర్ కోపంతో ఏమైనా సరే అనుకొని పైనుండి కందకంలోకి ధైర్యంతో ఒక్క దూకు దూకాడు. ఆ శబ్దానికి అటు తిరిగి ఉన్న సింహం ఇటు తిరిగి మనోహర్ని చూసింది. జంతువులు తమ యజమానిని వాసనతోనే పసిగడతాయి. ముఖం ఒకటిగా ఉన్నంత మాత్రాన అవి మోసపోవు. అందుకే మనోహర్ భయపడుతున్నాడు. సింహం మెల్లగా అతని వద్దకు రాసాగింది. మనోహర్ నవ్వుతూ, రాజా, రా రా రాజా, ఎలా ఉన్నావు? నేను గుర్తున్నానా అన్నాడు. అది అతని వద్దకు వచ్చి నిలిచింది. ఏదోలా చూసింది. మనోహర్ దాని వీపు మీద నిమురుతూ, రాజా, ఎంత చిక్కిపోయావు? నేను లేనని నీకు తిండి సరిగ్గా పెట్టడం లేదా అని పెద్దగా అనసాగాడు. సింహం తలాడించింది. అతని చుట్టూ తిరిగింది. తర్వాత మనోహర్, రాజా, ఇక లోపలికి వెళ్ళు. నిన్ను నేను తీరిగ్గా వచ్చి కలుస్తాను అనడంతో అది వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. మనోహర్ అక్కడి నుండి పైకి ఎగిరాడు. అందరూ చప్పట్లు కొట్టారు. రాజగురువుకు ఆశ్చర్యంగా ఉంది. ఈ వ్యక్తి యువరాజు కాడని తనకి బాగా తెలుసు. కానీ ఆ సింహం సులభంగా పసికట్టి వీణ్ణి చంపకుండా ఎలా వదిలింది? మనుషుల్ని సులభంగా మోసపుచ్చవచ్చు, కానీ జంతువులు బాగా పసికడతాయి కదా, ఎలా వీడు తప్పించుకున్నాడు అని ఆలోచించసాగాడు. రాజగురువు గారికి నా మీద అనుమానం తీరిందా? ఇంకా ఏమైనా ఉందా అని అడిగాడు మనోహర్. అబ్బే, ఏం లేదు, నేను తర్వాత వచ్చి కలుస్తాను అంటూ రాజగురువు గబగబా వెళ్ళిపోయాడు. తర్వాత మహారాణి, యువరాజా, రా, మనం వెళదాం అంటూ అంతఃపురానికి తీసుకువెళ్ళింది. మర్నాడు మనోహర్ మంత్రి గారిని కలుసుకుని, మంత్రి గారు, నన్ను ఆపద సమయంలో చెయ్యి వదిలేశారు. ఏదో ఆ సింహం నన్ను యువరాజుననుకుని వదిలింది గాని లేకుంటే నా ప్రాణాలు నిన్నటితోనే పోయేవి అన్నాడు. అందుకు మంత్రి నవ్వుతూ, మనోహర్, నేను వెలుపలకు వెళ్ళింది నీకు సహాయం చేయాలని అర్థం కాలేదా? నేను వెళ్లటంతోటే కందకంలో ఉన్న సింహం గదికి రహస్యంగా చేరి అది తింటున్న మాంసంలో మత్తుమందిని కల్పించాను. మత్తుమందు గంట వరకు పనిచేస్తుంది. అందువల్ల మత్తులో ఉన్న సింహానికి మెదడు పనిచేయదు కదా. తన యజమాని ఆకారంలో ఉన్న నిన్ను యజమానిగా గుర్తించి అలా తిరిగి లోనికి వెళ్ళింది. లేకుంటే నిన్ను చీల్చి చెండాడేది అన్నాడు. నన్ను క్షమించండి, మిమ్మల్ని తప్పుగా తలచినందుకు. రాజగురువు అక్రమాలు రోజు రోజుకు పెచ్చు పెరిగిపోతున్నాయి. ముందు మీరు ఆయన సంగతి చూడండి అన్నాడు మనోహర్. ఆ సంగతి నేను ఆలోచిస్తున్నా. నువ్వు వెళ్ళు, తర్వాత నీతో అంతా వివరంగా చెప్తాను అన్నాడు. సరేనని మనోహర్ బయలుదేరుతుండగా మంత్రి ఆపి, మనోహర, నీతో ముఖ్యమైన సంగతి చెప్పాలనుకున్నాను. అంతలో సింహం గొడవలో పడి మర్చిపోయాను అన్నాడు. ఏమిటో చెప్పండి, వినడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు మనోహర్. తర్వాత మనోహర్ని కూర్చోమని మంత్రి, మనోహర్, ఈ రోజు పౌర్ణమి కదా, సరిగ్గా వచ్చే నెల పౌర్ణమి నాడు మహారాణి గారి పుట్టినరోజు. ఆ రోజున యువరాజు సువర్ణపురం నుండి సువర్ణ పుష్పాన్ని తెచ్చి ఇస్తాడు. ఆ పువ్వు సంవత్సరం వరకు వాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు నువ్వు యువరాజుగా ఉండడం వల్ల ఆ సువర్ణ పుష్పం తీసుకురావాలి.
దాంతో రాజగురువుకు నీ మీద ఇక అనుమానం ఉండదు అన్నాడు. అలాగా? అయితే ఆ సువర్ణపురం ఎక్కడుందో చెప్పండి. నేను వెళ్ళి ఎలాగైనా సువర్ణ పుష్పం తీసుకువస్తాను అని మంత్రితో అన్నాడు మనోహర్. మంత్రి మనోహర్‌తో నీకు అంతా వివరంగా చెబుతాను విను. ప్రతి సంవత్సరం యువరాజు సామాన్య వ్యక్తిలా ఓడలో అందరి ప్రజలతో పాటు ప్రయాణించి 10 రోజులలో సువర్ణపురం చేరుకొని అక్కడ మహారాజును సువర్ణ పుష్పం అడిగి తిరిగి అదే ఓడలో ప్రయాణించి పౌర్ణమికి ముందు రోజు ఇక్కడికి వచ్చి పౌర్ణమి నాడు మహారాణికి సువర్ణ పుష్పాన్ని ఇస్తాడు అన్నాడు. అలాగే నేను ప్రయాణం చేసి తెస్తాను. ఇందులో నాకు కష్టం ఉన్నట్టు ఏమీ తోచలేదు. ఎప్పుడు నన్ను బయలుదేరమంటారు అన్నాడు మనోహర్. నేను చెప్పేది బాగా విను. రాజగురువుకు నీ మీద అనుమానం ఎక్కువగా ఉంది. అందువల్ల నిన్ను ఆ ఓడలో చంపించడానికి అతను ప్రయత్నాలు చేయవచ్చు అన్నదే నా అనుమానం. నువ్వు జాగ్రత్తతో ఉండి సువర్ణ పుష్పాన్ని తీసుకురావాలి అన్నాడు మంత్రి. అలాగే అని మనోహర్ అంటున్నంతలో మహారాణి, రాజగురువు లోపలికి వచ్చారు. రాజగురువు మనోహర్ వద్దకు వెళ్లి, యువరాజా, వచ్చే పౌర్ణమి నాడు రాణిగారి పుట్టినరోజు. మీరు ఏం తేవాలో గుర్తుందా? హేళనగా అడిగాడు. మనోహర్ నవ్వుతూ, ఎందుకు గుర్తుండదు? సువర్ణ పుష్పం తేవాలి కదా. నేను ఆ సంగతే మంత్రి గారితో మాట్లాడుతున్నాను. అంతలో మీరు వచ్చారు. నాకు ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎవరెన్ని పన్నాగాలు పన్నినా నేను సువర్ణ పుష్పాన్ని తేగలను అన్నాడు. రాజగురువు మనోహర్ సంగతి ఎలాగైనా తేల్చాలని, యువరాజా, మరి మీ ప్రయాణానికి ప్రత్యేకంగా ఓడను ఏర్పాటు చేయమంటారా అన్నాడు. రాజగురువు గారు, తమరు నా సంగతి మరిచారా? నేను ప్రతిసారి ప్రజలతో పాటు సామాన్యమైన ఓడలో ప్రయాణం చేసి సువర్ణ పుష్పాన్ని తీసుకువస్తున్నాను. ఈసారి ఎందుకు నా ప్రయాణంలో మార్పు కలిగిందో తెలియకుండా ఉంది అన్నాడు మనోహర్. దాంతో రాజగురువు ముఖం కుచించుకుపోయింది. తర్వాత మహారాణి, యువరాజా, నువ్వు త్వరగా బయలుదేరి వెళ్ళి తిరిగి వచ్చేయ్. నిన్ను చూడకుండా నేను ఉండలేను అన్నది. అలాగే, ఇంకా వారం రోజుల్లో బయలుదేరతాను అని మనోహర్ అందరి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. రాజగురువు కోపంతో అక్కడి నుండి బయటికి వచ్చి తిన్నగా నగరం వెలుపల ఉన్న కొండను చేరుకొని నలువైపులా చూశాడు. తర్వాత అతను కొండ మూలలో ఉన్న పెద్ద బండని శ్రమతో జరిపాడు. అప్పుడు కొండ గుహకు ఉన్న గోడ మెల్లగా తెరుచుకుంది. అతడు లోపలికి వెళ్ళిన వెంటనే అది తిరిగి మూసుకుంది. లోపల ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. రాజగురువు అతని వద్దకు వెళ్లి, మార్తాండా, ఇక ఈ వేషం వలన మనకి ఏ ఉపయోగమూ లేదు అంటూ తన గెడ్డాలు మీసాలు విప్పి దూరంగా విసిరేశాడు. ఆ వ్యక్తి ఆశ్చర్యంతో, వజ్రనాథ, తొందరపడకు. అసలు ఏం జరిగింది? ఎందుకు ఇలా నీ వేషం విప్పేశావు అని అడిగాడు. నేను సైన్యాధిపతిగా ఉండి చేస్తున్న మోసాలు విశాలపుర రాజగురువు గమనించి మహారాణికి చెప్పడం వలన ఆమె రాజ్యం నుండి నన్ను వెళ్ళిపోమంది. ఆ తర్వాత నీతో స్నేహం చేసి రాజగురువును చంపి ఆయన వేషం ధరించి ఈ రాజ్యాన్ని కబళించాలని ఆలోచిస్తుండగా యువరాజు అడ్డుపడ్డాడు. వాడిని సులభంగానే చంపాను. ఇక రాజ్యాన్ని అవలీలగా చేజిక్కించుకోవచ్చునని అనుకుంటుండగా ఇంకో యువరాజు పుట్టుకు వచ్చాడు. అసలైన యువరాజు కాడని నిరూపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. కానీ వీలు కాలేదు. వాణ్ణి అందరూ నమ్మేశారు. ఇక మహారాణికి సువర్ణ పుష్పాన్ని తీసుకురావడానికి వెళ్తున్నాడు. ఇక నా ఆటలు సాగవు. అందుకే ఈ వేషం నుండి నా అసలు రూపానికి వస్తున్నా అన్నాడు వజ్రనాథుడు. అది విని మార్తాండు నవ్వుతూ, వజ్రనాథ, భయపడకు. ఇక్కడి నుండి సువర్ణపురం ఓడ చేరుకోవాలంటే 5 స్థలాల్లో మజిలీ చేస్తుంది కదా. అవి ఎక్కడెక్కడో తెలుసా అన్నాడు. ఎందుకు తెలీదు? శ్రీపురం, మత్స్యపురం, చంద్రగిరి, హేమంతపురం, వైకుంఠపురం అన్నాడు వజ్రనాథుడు. నాకు అక్కడ తెలిసిన వారు చాలా మంది ఉన్నారు. వారికి ముందుగా కబురు పంపి ఓడలో వస్తున్న యువరాజును రహస్యంగా చంపమని చెబుతాను. దాంతో మన మీద ఎవరికీ అనుమానం ఉండదు. యువరాజు దారిలో చనిపోతాడు అన్నాడు మార్తాండుడు. అయితే త్వరగా నీ పెంపుడు పావురం ద్వారా ఆ 5 మందికి కబురు పంపు. యువరాజును చంపిన వాడికి 10,000 బంగారు నాణాలు ఇస్తామని చెప్పు. అప్పుడే మన కార్యం త్వరగా నెరవేరుతుంది అన్నాడు వజ్రనాథుడు. సరే గాని ముందు నువ్వు రాజగురువు వేషం ధరించి రాజ్యంలోకి వెళ్ళిపో. లేకపోతే ఎవరికైనా అనుమానం రావచ్చు అని మార్తాండుడు అనడంతో వజ్రనాథుడు రాజగురువు వేషం వేసుకొని బయటికి వెళ్ళిపోయాడు. వారం రోజుల తర్వాత మహారాణికి, మంత్రి గారికి చెప్పి
మనోహర్ సామాన్య ప్రజల దుస్తులు ధరించి సువర్ణ పుష్పం తేవడానికి బయలుదేరాడు. మనోహర్ ఓడలో కూర్చున్న తర్వాత మంత్రి ఓ వ్యక్తితో రహస్యంగా కలిసి ఇలా అన్నాడు: యువరాజా, ఇతని పేరు విక్రమ్. మంచి తెలివైనవాడు, బలమైనవాడు. నిన్ను శత్రువుల నుండి కాపాడ్డానికి ఇతన్ని నీ వెంట పంపుతున్నాను. చాలా జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు. మనోహర్ సరేనని తలాడించాడు. కొంతసేపటికి ఓడ పెద్దగా కూత కూసి బయలుదేరింది. అది సామాన్య ప్రజలు ప్రయాణించే ఓడ కాబట్టి పరిశుభ్రంగా లేదు. 100 మందికి పైగా ప్రయాణం చేస్తున్నారు. మనోహర్ వారితో కలిసి ఉన్నాడు. రాజగురువు తన ముఖ్యానుచరుడైన కీర్తివర్మను యువరాజును చంపమని ఓడలో రహస్యంగా ఎక్కించాడు. ఈ సంగతి ఎవరూ గమనించలేదు. సాయంత్రం వరకు ప్రయాణం బాగానే జరిగింది. చల్లగాలికి అలా ఓడపైన తిరిగి వద్దామని మనోహర్ పైకి వెళ్లి పైనుండి సముద్రాన్ని చూడసాగాడు. అది గమనించిన కీర్తివర్మ ఓడలో పనిచేసే కలాసీవాడిలా వేషం మార్చుకొని వంటగదిలో ప్రయాణికులకు కాలుస్తున్న 4 రొట్టెలు తీసుకొని విషపు బొట్లు వాటిపైన చల్లి వాటిని తీసుకుని పైకి వచ్చాడు. మనోహర్ అతన్ని గమనించలేదు. అతని దగ్గరకు వచ్చి, ఇదిగో బాబు, వేడి వేడి రొట్టెలు తీసుకొని తినండి అంటూ మనోహర్కి ఇచ్చాడు. మనోహర్ ఆశ్చర్యంతో, ఓడలో ఎంతో మంది ప్రయాణం చేస్తున్నారు, మీరు నాకు ప్రత్యేకంగా ఇస్తున్నారెందుకు అని అడిగాడు. నాకు మీరెవరో తెలుసు యువరాజా, అందుకే ప్రత్యేకంగా ఇస్తున్నాను. వేడి చల్లారిపోతుంది, తినండి అంటూ వెళ్ళిపోయాడు. అంతలో నేను ఎవరో ఇక్కడ తెలిసిపోయింది అనుకుంటూ మనోహర్ అందులో ఒక రొట్టెని తీసి నోటిలో పెట్టుకోబోయాడు. అంతలో విక్రమ్ పరిగెత్తుకు వచ్చి యువరాజా అని అరిచాడు. మనోహర్ అతనికేసి బిత్తరపోయి చూడసాగాడు. మీకు వీటిని ఎవరిచ్చారు అంటూ విక్రమ్ వాటిని చేతికి తీసుకుని వాసన చూశాడు. విక్రమ్, నేను ఎవరన్నది ఓడలోని వారికి తెలిసిపోయింది. అందువలనే ప్రత్యేకంగా రొట్టెలు చేసి పంపారు అన్నాడు మనోహర్. ఓడలో మీరు ప్రయాణం చేసే సంగతి నాకు తప్ప ఎవరికీ తెలియదు. అంటే ఎవరో మిమ్మల్ని చాటుగా పొంచి ఉండి ఏదో చేయాలని వచ్చినట్లున్నారు అంటూ వాటిని దూరంగా విసిరాడు. అటు ఎగురుతున్న కాకి కిందికి వాలి దాన్ని తిని క్షణంలో గిరగిరా తిరిగి ప్రాణం కోల్పోయింది. అది గమనించిన విక్రమ్, చూశారా యువరాజా, నా అనుమానం నిజమైంది. ఎవడో మిమ్మల్ని చంపడానికి ఈ ఓడలో మీ వెంట నుండి వస్తున్నట్టున్నాడు. వాడెవడో చూపండి, వాణ్ణి అంతం చేస్తాను అంటూ మనోహర్ను కిందికి తీసుకుపోయాడు. ఇద్దరూ వంటగదిలోకి వెళ్లారు. అక్కడ పనిచేస్తున్న వాళ్ళందరూ ఉన్నారు. కానీ ఆ వ్యక్తి మాత్రం లేడు. దాంతో విక్రమ్‌కి, మనోహర్‌కి అతడు ఎవరో, ఎందుకు వచ్చాడో బాగా అర్థమైంది. రాత్రి అయింది. అందరూ హాయిగా నిద్రవడిలో ఒరిగి ఉన్నారు. మనోహర్ ఆదమర్చి నిద్రపోతున్నాడు. విక్రమ్ మాత్రం నిద్రపోలేదు. కానీ నిద్రపోతున్నట్టు నటిస్తున్నాడు. కీర్తివర్మ చేత కట్టిపట్టుకొని మెల్లగా అక్కడికి వచ్చాడు. నిద్రపోతున్న వారిని దాటుకొని మనోహర్ వద్దకు వచ్చి ఆగాడు. యువరాజును చంపి రాజగురువు ఇచ్చే బంగారు నాణేలు నా సొంతం చేసుకోవాలి అనుకుంటూ కీర్తివర్మ కత్తిని పైకెత్తాడు. విక్రమ్ చటుక్కున కళ్ళు తెరిచాడు. ఎదురుగా యువరాజును కత్తితో పడవబోతున్న వ్యక్తిని చూడడంతో రబ్బరు బంతిలా అలాగే పైకి ఎగిరి అతని మీద కూర్చుని, ఎవరు నువ్వు? ఎందుకు యువరాజును చంపడానికి ప్రయత్నిస్తున్నావో చెప్పు అని అరిచాడు. అంతలో మనోహర్‌తో పాటు కొందరు నిద్ర నుండి మేల్కొన్నారు. కీర్తివర్మ తన సంగతి అందరికీ తెలిసిపోతుందని పాములా మెలికలు తిరిగి విక్రమ్‌ను కింద పడదోసి అక్కడి నుండి లేచి వేగంగా పరిగెత్తి ఓడలో నుండి సముద్రంలోకి దూకాడు. వెనకనే పరిగెత్తుకు వచ్చిన విక్రమ్, దొంగ వెధవ, తప్పించుకున్నాడు అన్నాడు. మనోహర్ తన ప్రాణానికి ఎంత అపాయం ఉందో గ్రహించాడు. మరునాడు రాత్రికి ఓడ శ్రీపురం చేరింది. ఓడ అక్కడ ఉదయం వరకు ఆగుతుందని తెలిసి ప్రయాణికులు కొందరు కిందికి దిగారు. మనోహర్ మాత్రం క్రిందికి దిగలేదు. రాజగురువు ఇచ్చే బహుమానానికి ఆశపడి శ్రీపురం నుండి భీమరాజు యువరాజును చంపడానికి ఓడపైకి వచ్చాడు. అతను ముందుగా రాజగురువు పంపిన యువరాజు చిత్రపటాన్ని చేతిలో పెట్టుకొని ఓడలోని ప్రయాణికులను పరిశీలించి చూస్తూ యువరాజును చూసి అతని సమీపంలోకి వచ్చాడు. ఆ సంగతి మనోహర్, విక్రమ్ గమనించనే లేదు. రాత్రి భోజనాలు చేసి అందరూ వరసగా పడుకున్నారు. రాత్రి యువరాజును చంపాలని భీమరాజు పథకం వేసుకున్నాడు. కానీ పక్కనే విక్రమ్ కూర్చొని ఉండడం చూసి తన పనిని ఆనాటికి విరమించుకున్నాడు భీమరాజు. మరునాడు ఉదయం ఓడ బయలుదేరింది. ప్రయాణికులు అందరూ
స్నానాల గదిలోకి వెళ్లి స్నానాలు చేస్తున్నారు. మనోహర్ ఆలస్యంగా బయలుదేరాడు. అప్పుడు ఏదో పనిలో ఉన్న విక్రమ్ అతని వెంబడి వెళ్ళలేదు. అంతా గమనిస్తున్న భీమరాజు అదే మంచి సమయమని మనోహర్ని వెంబడించాడు. స్నానాల గది దరిదాపుల్లో ఎవరూ లేరు. మనోహర్ ఈల వేసుకుంటూ గదిలోకి వెళ్ళాడు. వెనకనే వస్తున్న భీమరాజు చటుక్కున ఆగి ఆ గది బయట తలుపు గడియ వేశాడు. అది గమనించిన మనోహర్, ఏయ్, ఎవరక్కడ? బయట గడియ వేశారెందుకు? మర్యాదగా తీయండి అని అరిచాడు. భీమరాజు తన దుస్తుల్లో నుండి చిన్న సీసా తీశాడు. ఆ సీసా మూత తెరిచాడు. అందులో నుండి ఘాటు పొగ బయటికి రాసాగింది. భీమరాజు స్నానాల గదికి ఉన్న చిన్న రంధ్రం ద్వారా పొగలు వస్తున్న సీసాని లోపలికి విసిరాడు. లోపలున్న మనోహర్ కంతలో నుండి ఏదో సీసా పడడం, దానిలో నుండి పొగ రావటం చూసి ఎవరో తనని చంపడానికి పన్నాగం పన్నుతున్నారని తలచి తలుపును గట్టిగా బాదసాగాడు. తలుపులు తెరవండి అని అరవసాగాడు. అప్పటికే ఆ పొగ అతన్ని చుట్టుముట్టింది. ఆ వాసనకు తట్టుకోలేక నోట మాట రాక దగ్గసాగాడు. అంతా బయట ఉన్న భీమరాజు గమనిస్తూ, అమ్మయ్యా, ఈ దెబ్బతో యువరాజు చనిపోతాడు. రాజగురువు ఇచ్చే బంగారు నాణేలు నాకు దక్కుతాయి. ఇక నేను ఈ పరిసరాల్లో కనిపించకూడదు, పారిపోవాలి అనుకున్నాడు. అంతలో అటువైపు నుండి దొంగ దొంగ పట్టుకోండి అన్న అరుపులు వినిపించి అటు చూశాడు. అక్కడి నుండి ఒక వ్యక్తి చేతిలో ఏదో మూటతో పరిగెత్తుకు వచ్చి భీమరాజును చూసి భయపడి చేతిలోని మూటను అతని మీదకి విసిరి పరిగెత్తుకు వెళ్లి సముద్రంలో దూకాడు. భీమరాజుకు దాన్ని చూసి ఏమీ అర్థం కాక ఆ మూటలో ఏముందో చూద్దామని విప్పసాగాడు. 10 మంది పరిగెత్తుకు వచ్చి భీమరాజును పట్టుకొని, నీ తోడు దొంగ ఎక్కడా? మూటను నీకిచ్చి పారిపోయాడా అన్నారు. నాకేమీ తెలీదు. నేను మీలాంటి ఓ ప్రయాణికుణ్ణి. ఎవడో ఈ మూటను నా మీదికి విసిరి పారిపోయాడు అన్నాడు భీమరాజు. నీ బోడి మాటలు మాకక్కర్లేదు. అందరు ప్రయాణికులు అక్కడ ఉంటే నీవు ఒంటరిగా ఇక్కడెందుకున్నావు? నీ తోడు దొంగ కోసం ఎదురు చూస్తున్నావు కదూ అంటూ అందరూ అతని మాటలు వినకుండా బలవంతంగా సముద్రంలోకి తోసేశారు. ఈ దొంగలకు ఇదే మంచి శిక్ష అంటూ అందరూ వెళ్లిపోయారు. మనోహర్ స్నానాల గది నుండి చాలాసేపటి వరకు రాక ఉండడంతో విక్రమ్కు అనుమానం తోచి అటువైపు పరిగెత్తాడు. గది బయట గడియ పెట్టి ఉండడంతో లోపల ఎవరూ లేరని అనుకొని యువరాజు ఎక్కడికి వెళ్ళినట్టు అని ఆలోచించసాగాడు. అంతలో ఆ గది కంతలో నుండి సన్నని పొగ రావడం అతని కంటపడింది. విక్రమ్ మనసుకు సందేహం తోచి గభాల్న ఆ గది తలుపులు తెరిచాడు. లోపల పూర్తిగా పొగ ఉంది. కింద మనోహర్ తెలివి తప్పి పడి ఉన్నాడు. యువరాజా, యువరాజా అని విక్రమ్ అరుస్తూ అతన్ని మోసుకొని బయటికి వచ్చాడు. మనోహర్ అదృష్టవంతుడు కనుక ఆ ఓడలో ఓ పెద్ద వైద్యుడు ప్రయాణిస్తున్నాడు. తోటి ప్రయాణికుల ద్వారా మనోహర్ మూర్ఛలో ఉన్న సంగతి తెలుసుకొని తన మందుల పెట్టెతో అటువైపు పరిగెత్తి మనోహర్ని పరిశీలించి తన వద్ద ఉన్న మందుల ద్వారా అతని ప్రాణం కాపాడాడు. విక్రమ్ ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకొని తిరిగి వచ్చిన మనోహర్తో లోపలికి వెళ్లి, యువరాజా, మీరు చాలా జాగ్రత్తగా మసులుకోవాలి. శత్రువులు మిమ్మల్ని అనుక్షణం వెంటాడుతున్నారు అని హెచ్చరించాడు. తర్వాత 2 రోజుల వరకు వారి ప్రయాణం సాఫీగా జరిగిపోయింది. శత్రువులు తాము హెచ్చరికతో ఉన్నామని తమ వద్దకు రాలేదని మనోహర్ తేల్చాడు. ఓ రోజు సాయంత్రం ఓడ మత్స్యరాజ్యంలో ఆగింది. ఓడ నుండి చాలా మంది ఆ రాజ్యంలో దిగి వెళ్లిపోయారు. కొంతమంది తిరిగి ఓడలో ఎక్కారు. ఓడ మరునాడు ఉదయం వరకు అక్కడే ఆగి ఉంటుందని తెలిసి మనోహర్, విక్రమ్ ఓడలో నుండి కిందికి దిగారు. అప్పుడు వారికి ఎదురుగా ఒక సన్యాసి వచ్చి యువరాజా అని పిలిచాడు. మనోహర్ ఆశ్చర్యంతో, మీరు ఎవరు? మిమ్మల్ని నేను ఇంతవరకు ఎక్కడా చూచి ఎరగనే, నన్నెలా గుర్తుపట్టారు అని అడిగాడు. ఆయన నవ్వుతూ, యువరాజా, నాకు అంతా తెలుసు. నువ్వు సువర్ణ పుష్పం తేవడానికి వెళ్తున్నావు కదూ. దారిలో ఇంతవరకు ఎందరో నిన్ను చంపడానికి ప్రయత్నించారు కదూ. నీకు ఇంకా ఎన్నో అపాయాలు కాచుకొని ఉన్నాయి. నాకు అన్నీ తెలుసు. అందుకే నిన్ను పిలిచాను అన్నాడు సన్యాసి. నాకు సహాయం చేయడానికి వచ్చిన మీకు కృతజ్ఞతలు. నన్ను చంపడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారో అంతా వివరంగా చెప్పండి అన్నాడు మనోహర్. చెప్పడం కాదు, ముఠాలున్న స్థలం చూపిస్తాను, రా నా వెంట. కానీ నా వెంట నీవు మాత్రం రా. నీ స్నేహితుణ్ణి ఇక్కడే ఉండమను. ఎక్కువ మంది వెళితే వారికి అనుమానం కలుగుతుంది.
ఓడ వెళ్లేంత లోపల మనం తిరిగి వచ్చేద్దాం అన్నాడు సన్యాసి. విక్రమ్ ఏదో చెప్పడానికి వచ్చేంతలో మనోహర్ వెనక్కి తిరిగి మెల్లగా, నువ్వు మా వెనుక రహస్యంగా వెంబడించు, నేను వెళ్తాను అని సన్యాసితో నడవసాగాడు. సన్యాసి నవ్వుతూ మనోహర్ని వెంట తీసుకుని వెళ్ళాడు. చాలా దూరం వెళ్ళాక అడవి ప్రాంతం వచ్చింది. ఒక మూల పెద్ద పురాతన ఆలయం కనబడింది. యువరాజా, ఆ కనబడుతున్న పురాతన ఆలయంలో నీ శత్రువుల ముఠా ఉన్నారు. మనం రహస్యంగా లోపలికి వెళ్ళి అంతా చూద్దాంరా అన్నాడు సన్యాసి. మనోహర్ ఆగి, అదేమిటండి, శత్రువుల ముఠా ఇందులో ఉందంటున్నారు? లోపల చిన్న అలికిడి కూడా లేదు, బయట కాపలా లేదు, మీకు బాగా తెలుసా అన్నాడు. భలే వాడివి, నాకు అంతా తెలుసు. నువ్వు ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళు అంటూ సన్యాసి మనోహర్ని తీసుకుపోయాడు. లోపల పెద్ద స్థలంలో 10 వరకు అతి పెద్ద విగ్రహాలు అక్కడక్కడ విరిగి ఉన్నాయి. అంతా దుమ్ము ధూళితో పేరుకొని అసహ్యంగా ఉంది. గబ్బిలాలు తల మీదుగా తిరుగుతున్నాయి. అందులో అసలు మనుషులున్నట్టు ఏ సూచన లేదు. మనోహర్ అనుమానంతో, అసలు ఇక్కడ ఎవరూ ఉన్నట్టు లేదే, మీరు పొరపడి ఇక్కడికి నన్ను తీసుకువచ్చినట్టున్నారు అన్నాడు. అందుకు సన్యాసి నవ్వుతూ, పొరపడలేదు యువరాజా, నిన్ను చంపడానికే ఇంత దూరం తీసుకువచ్చాను. నువ్వు ఇంత సులభంగా చిక్కుతావని నేను అనుకోలేదు అన్నాడు. మనోహర్ కోపంతో, సన్యాసి రూపంలో వచ్చి నన్ను మోసం చేస్తావా, నీ చేతికి చిక్కను అంటూ పరిగెత్తబోయాడు. అంతలో ఆ వ్యక్తి మనోహర్ని కాలితో తన్నాడు. మనోహర్ ఎగిరి కింద పడ్డాడు. అంతలో విగ్రహాల వెనుక నుండి 4 వ్యక్తులు పరిగెత్తుకు వచ్చారు. కింద పడిన మనోహర్ వారిని చూసి భయపడక చక్రంలా గిర్రున తిరుగుతూ వారిని కొట్టనారంభించాడు. అతని ధాటికి వారు తట్టుకోలేక దూరంగా వెళ్లారు. తర్వాత వాళ్ళు కర్రలు తీసుకువచ్చి కొట్టనారంభించారు. మనోహర్ ఎన్నో దెబ్బలు తప్పించుకున్నాడు. కానీ ఒకడు వెనక నుండి దొంగ దెబ్బ వేశాడు. ఆ దెబ్బకు అతని తలకు గాయమై రక్తం కారసాగింది. మనోహర్ పెద్దగా అరిచి అలాగే కింద పడిపోయాడు. అంతలో 5 మంది అతని చుట్టుముట్టారు. సన్యాసి వారిని చూసి, వెంటనే ఈ వ్యక్తిని పెట్టెలో పెట్టి మోసుకొని నాతో రండి, బంగారు కాసులు నాకు సొంతం అవుతాయి అంటూ బయటికి నడిచాడు. సరిగ్గా ఆ సమయానికి విక్రమ్ ఆలయం వద్దకు పరిగెత్తుకు వచ్చి యువరాజును 4 వ్యక్తులు పొడుగాటి పెట్టెలో పెట్టి తీసుకురావటం గమనించి చెట్టు వెనుక దాగి ఉన్నాడు. వారిని జయించడం తన వల్ల కాదనుకొని విక్రమ్ కొంచెం సేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి వారి వద్దకు పరిగెత్తుకు వెళ్లి, ఆగండి అని అరిచాడు. నేను మీకు మంచి చేయాలని వచ్చాను. మీరు ఆలయంలో ఒక వ్యక్తిని కొట్టి ఆ పెట్టెలో మీ వెంట తీసుకుపోతున్నారన్నది నాకు తెలుసు. అటువైపున 10 మంది రాజభటులు అందరినీ సోదా చేస్తున్నారు. ప్రతి బండిని పరిశీలించి చూస్తున్నారు. నేను వెళ్లి కారణం అడిగాను. ఎవరో యువరాజు ఓడలో కనిపించడం లేదట. ఒక వ్యక్తి యువరాజుని నగరంలోకి తీసుకుపోయాడని వారికి తెలిసిందట. అందువల్ల వాళ్ళు అన్ని బండ్లు శోధిస్తున్నారట. ఈ సమయంలో మీరు వెళ్లారంటే మీరు వారికి తప్పక దొరికిపోతారు అన్నాడు విక్రమ్. ఆ దెబ్బతో వాళ్ళు కొంచెం జంకారు. అలాగా, ఇప్పుడు మేము ఎలా వెళ్లాలో కూడా చెప్పండి అని సన్యాసి అన్నాడు. మీకు నేను ఓ ఆలోచన చెప్తాను. పెట్టెలో ఉన్న వ్యక్తిని ఇక్కడే వదిలేసి పొట్టి పెట్టెను ముందుగా మోసుకుపోండి. వాళ్ళు పరీక్ష చేసి చూస్తారు. అందులో ఏమీ ఉండదు. కొంతసేపటికి ఈ వ్యక్తిని అందులో ఉంచి తీసుకుపోండి. రెండోసారి వాళ్ళు మీ మీద అనుమానపడరు. ఈ మార్గంతో మీరు ఒడ్డున పడతారు అన్నాడు విక్రమ్. నీ ఆలోచన బాగుంది అంటూ అతను పెట్టెలో నుండి యువరాజును లేవదీసి నేల మీద పడుకోబెట్టి అతనికి కాపలాగా 2 కూర్చోబెట్టి మిగిలిన 2తో పెట్టెని ఎత్తించుకుని ముందుకు వెళ్ళాడు. వారు వెళ్లిన కొంతసేపటికి విక్రమ్ ఆ 2 వ్యక్తులతో, ఎవరితను, ఎక్కడికి తీసుకుపోతున్నారు అని అడిగాడు. మాకేం తెలుసు, ఆ సన్యాసి 10 బంగారు నాణాలు ఇస్తానన్నాడు. అతను చెప్పినట్లు చేశాం, అంతే, వివరాలు మాకెందుకు అన్నాడు విసుగ్గా. విక్రమ్ తన వద్ద నుండి చిన్న బంగారు నాణేల మూట వారికి చూపి, నేను చెప్పినట్లు చేస్తే ఈ మూట ఇస్తాను అన్నాడు. బంగారు నాణేలు చూడగానే వారి కళ్ళు మిలమిలా మెరిశాయి. అరే, ఎన్ని నాణేలు! మా వల్ల మీకు ఏ పని కావాలన్నా చేసి పెడతాము అన్నారు. ఈ కింద పడి ఉన్న వ్యక్తిని మోసుకొని నా వెంట వచ్చి ఓడలో ఎక్కించాలి, త్వరగా అన్నాడు విక్రమ్. అలాగే, మాకు కావలసింది నాణేలు. ఎవరు ఎక్కువ ఇస్తారో వారికి సహాయం చేస్తాం అన్నాడు ఒకడు. 2 మనోహర్ని మోసుకొని
విక్రమ్ వెంట నడిచారు. ఎటు చూసినా అంతా చీకటిగా ఉంది. అందువలన ఎవరూ వీరిని గమనించలేదు. ముందుకు వెళ్లిన సన్యాసి తిరిగి వచ్చేంతలో వీళ్లు వేరే దారి గుండా వేగంగా నడిచి ఓడ వద్దకి చేరారు. గాయాలతో ఉన్న మనోహర్ని చూసి ప్రయాణికులు కారణమడిగారు. దోపిడీ దొంగలు గాయం చేశారని విక్రమ్ చెప్పి మళ్లీ వైద్యుని పిలిపించి మనోహర్ తలకు ఆకుపసరుతో కట్టి కట్టించాడు. తర్వాత విక్రమ్ అక్కడ దోపిడీ దొంగలు విపరీతంగా తిరుగుతున్నారని, రాత్రులందు ఓడ అక్కడ ఉండడం మంచిది కాదని వెంటనే ఓడను ముందుకు పోనిమ్మన్నాడు. ప్రయాణికులు భయపడ్డంతో వెంటనే ఓడ బయలుదేరింది. సన్యాసి చాలా దూరం ముందుకు వెళ్లి రాజభటులు లేకుండటం చూసి అనుమానంతో వెనక్కి తిరిగాడు. అక్కడ యువరాజు, అతని మనుషులు లేరు. దాంతో అతనికి ఎక్కడ లేని కోపం వచ్చి తిరిగి ఓడ వద్దకు బయలుదేరాడు. అప్పుడు ఎదురుగా వస్తున్న ఇద్దరిని ఆపాడు. వాళ్ళు యువరాజుకు కాపలా ఉంచిన వాళ్లే. వారు ఒంటరిగా రావటం చూసి కోపంతో గద్దించి అడగడంతో వాళ్ళంతా వివరంగా చెప్పారు. ఇంకా ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.